హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషువన్ దార్వి. ఇవాళ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే అయితే వెళ్ళామన్నమాట. ఈవినింగ్ దార్వి అయితే ఎంత ఎంజాయ్ చేసిందంటే అంత ఎంజాయ్ చేసిందనమాట. పిల్లలందరితో మంచిగా కలిసి ఇద్దరు నిశాంత్ దార్వి అందరు మంచిగా ఆడుకున్నారనమాట. చాలా హ్యాపీగా ఉన్నింది. అప్పుడప్పుడు ఇలాంటి గ్యాదరింగ్స్కి వెళ్తూ ఉండాలి. ఎందుకంటే మనం అంటే వేరే కంట్రీలో ఉంటున్నాము, మన పేరెంట్స్కి మన రిలేటివ్స్కి దూరంగా ఉంటాం కదా. ఇక్కడ మోస్ట్లీ మనకి మన ఫ్రెండ్సే ఉంటుంది. ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే మనకంటూ ఒక ఫ్రెండ్ అనే వాళ్ళు ఉండాలి కదా. సో అప్పుడప్పుడు ఇలాగా ఫ్రెండ్స్తో గ్యాదరింగ్స్ ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మేమైతే మోస్ట్లీ బయటికి వెళ్ళామన్నమాట. చాలా తక్కువ వెళ్ళడం, టెంపుల్స్కి వాటికి కూడా చాలా తక్కువ. వీకెండ్స్ వస్తే మంచిగా ఇంట్లో కూర్చున్నామా, టీవీ చూసామా అన్నట్టుంటాము. ఇంకా ఇలాగ చిన్నగా బర్త్డే పార్టీస్ అలా ఉంటే మాత్రం కంపల్సరీగా వెళ్ళాలి అనిపిస్తుంది అనమాట. నేనైతే కంపల్సరీ చెప్తాను వెళ్ళాలి అని. ఎందుకంటే మనకంటూ ఒక ఫ్రెండ్ సర్కిల్ని క్రియేట్ చేసుకోవడం కూడా మంచిదే కదా. ఎందుకంటే మనం బయట ఉన్నాము, పేరెంట్స్ ఉండరు, రిలేటివ్స్ ఉండరు. ఏదైనా కావాలి అన్నప్పుడు ఆ ఫ్రెండే మనకి నీడ్ ఉంటుంది కదా. నాకైతే బయట వెళ్ళడం తిరగడం అంత ఇష్టం ఉండదు, కానీ ఇలాగ క్లోజ్గా ఉండే వాళ్ళ బర్త్డేస్కి అకేషన్స్కి ఇట్లా వెళ్ళడం అంటే ఇష్టం అనమాట. కంపల్సరీ వెళ్ళాలి అని అనుకుంటాను అనమాట. వీడియో అనేది డాడీ ఏమన్నాడు చివరి వరకు చూడండి. ఏమన్నాడు? ఊరికే నేను నీతో మాట్లాడాను డాడీ. మాట్లాడవా? ఎవరితో మాట్లాడవు? నిషుతో ఒకటే మాట్లాడతావా? మమ్మీతో మాట్లాడతావా? ఇంకెవరితో మాట్లాడు? డాడీతో మాట్లాడవా? ఎందుకమ్మా? ఏమన్నాడు డాడీ? ఏమన్నాడు చెప్పు. ఏమన్నాడు చెప్పు. నువ్వు చెప్పవా? సరే పో. డాడీ ఏడుస్తున్నాడు చూడు. ఏడుస్తున్నాడు నిజంగానే. కనిపించు. ఇప్పటికి 20 times చెప్పావు. వెళ్ళిపోతున్నాడు డాడీ, ఏడుస్తున్నాడు. వెళ్ళు, హక్ చేసుకోపో. వెళ్ళవే. నిజంగా మాట్లాడవా? నువ్వేమన్నావు దాన్ని? ఏమన్నావు? అది నీ అంత సైజు ఉందిరా, ఇక్కడ రా. కమ్. తగులుతుంది దార్వి, కేర్ఫుల్.
దిగ